నమస్తే, నేను ప్రియాంకరావు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. అయితే ఇక్కడ ముఖ్య విషయం ఏంటి అంటే, దానికి కీలకమైన నేతలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దినోత్సవానికి హాజరు కాలేదు, తప్పించుకున్నారు. ఎందుకు? సరే, కొంతమంది జైల్లో ఉన్నారు, ఇంకొంతమంది కేసులు విచారణలు ఎదుర్కొంటున్నారు. మరి మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెత్తనం చేసిన వాళ్ళు ఇప్పుడు పార్టీ అధికారంలో లేకపోతే వీరంతా ఎందుకు దాక్కుని తిరుగుతున్నారు అనే క్వశ్చన్ ఈరోజు రేజ్ అవుతుంది. సో ఎవరు వారు, ఎందుకు రాలేదనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంటుంటే ఎవరైతే కీలకమైన నేతలు ఒకప్పుడు మేము ముఖ్య నాయకులు అని చెప్పుకుంటూ ఉన్నారో వాళ్ళు ఈ వేడుకకి గైర్హాజరయ్యారు. ఒక విధంగా ఏంటి అంటే తప్పించుకుంటున్నారు, వైఎస్ఆర్సీపీకి దూరం అవుతున్నారు కావాలని. అందుకు ఇదే నిదర్శనమని ఇంకొంతమంది అంటున్నారు. అసలు ఎవరా నాయకులు, ఏం జరిగింది? ఇప్పుడు బెల్లం ఉన్న చోటే ఈగలు ముసురుతాయి. అధికారం ఉన్న చోటే అందరూ వస్తుంటారు. అధికారం ఉంటే లేదా డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరికి, అధికారం ఉన్న వాళ్ళ దగ్గరికి అందరూ వస్తుంటారు. పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, డబ్బు ఉంటే అందరూ బంధువులే, డబ్బు లేకపోతే ఎవరు అనాథం అయిపోతారు. సరే, అలానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం లేదు, అధికారం వస్తుందని నమ్మకం కూడా లేకపోయి ఉండొచ్చు. లేదంటే కీలకంగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కనిపించలేదు, మిస్ అయిపోయారు. 16వ ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వాళ్ళ ఘనంగా జరుపుకున్నారని చెప్పారు కదా ఇంట్రోలో. ఘనంగా కాదు, అసలు అక్కడ ఎవరు లేనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఆవిష్కరిస్తున్నటువంటి సందర్భంగా తెలిసినటువంటి ఫేస్లు దాదాపుగా లేవు. ఇంతకుముందు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పక్కన ఉండేవాళ్ళు, ఎప్పుడు పక్కనే. ఇవాళ ఎవరు ఎతికినా కానీ ఎక్కడా కనపరచలేదు, ఆయన ముఖంగా కనిపించలేదు అక్కడ. అంటే అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారే కనిపించలే. ఇక మిగతా వాళ్ళు సీనియర్స్ ఎవరు ఆడ కనిపించలే. మరి కారణం ఏంటి అనేది తెలియదు. కొత్త ఫేసులు మాత్రం కొన్ని కనిపించాయి. అంటే దాని అర్థం పాత వాళ్ళని వదిలించుకున్నారా, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా అనేటువంటి ఒక చర్చ ఒకటి మొదలైంది. సరే, ఎందుకు 16వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఏర్పడింది, దాని యొక్క మూల సిద్ధాంతం ఏంటి, ఆ మూల సిద్ధాంతాన్ని ఎలా అమలు చేస్తున్నారు అనేది ఒక 4 ముక్కలు మాట్లాడుకుంటే బెటర్. ఎందుకంటే ఘనంగా ఏం జరగలేదు, కానీ అక్కడ నామమాత్రంగా జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారు 2009లో హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు పౌరాలగుట్టలో. చనిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసాం. సోనియా గాంధీ గారిని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీని పెట్టారు. 2011 మార్చి 12వ తారీఖున ఆయన పార్టీని అనౌన్స్ చేశారు. 1 man ఆర్మీ ఆయనతోటే స్టార్ట్ అయింది. ఆ తర్వాత పార్టీ నిర్మాణం ఇవన్నీ జరిగినాయి. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఇంకా ఓదార్పు యాత్ర, ఆ తర్వాత బై ఎలక్షన్స్కి వెళ్ళారు. బై ఎలక్షన్స్లో పర్ఫార్మెన్స్ అప్ టు మార్క్ ఇచ్చారు. దాదాపు 25 మంది రాజీనామా చేసి దాంట్లో 20 గెలుచుకున్నారు. సో మొత్తం మీద 85% స్ట్రైక్ రేట్ తోటి ఆ రోజున నీకు బలమైనటువంటి పార్టీగా గుర్తింపు పడింది. ఇప్పుడు 2009 తర్వాత జరిగిన పరిణామాల క్రమంలో 2012లో ఉప ఎన్నికలు జరిగినాయి. రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైపు వచ్చినటువంటి వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ వెళ్తే బై ఎలక్షన్స్లో 85% సుమారుగా స్ట్రైక్ రేట్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు నేను బలమైన నాయకుడిని అని చెప్పి ఒక ముద్ర వేయించుకున్నారు. అక్కడి నుంచి దాని ప్రస్తావనని ప్రారంభించి 2014కు వచ్చేటప్పటికి బలమైనటువంటి ప్రతిపక్షంగా ఆయన నిలబడ్డారు. ఇంకా ఆ రోజు నుంచి ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. మధ్యలో నీకు అరెస్ట్ అయ్యారు, 16 నెలలు జైలుకు వెళ్ళి రావటం, ఇవన్నీ కూడా ఆయనకి కలిసి వచ్చినటువంటి అంశాలు. ఆ టైంలో షర్మిల గారు కోఆపరేట్ చేయటం, ఇదంతా కూడా. ఇప్పుడు ఆయన పార్టీ ఆవిర్భావం రోజు చెప్పింది ఏంటంటే, పార్టీ ఎందుకు పెడుతున్నాము అని అంటే విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయడానికి కోసం నేను పార్టీ పెడుతున్నాను అని చెప్పారు. విలువలు, విశ్వసనీయత, ఈ రెండింటి కోసం నేను పార్టీ పెడుతున్నాను. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలలో విలువలు లేవు, విశ్వసనీయత లేదు, అందుకే నేను రాజకీయ పార్టీ పెడుతున్నాను అని చెప్పారు.
సో ఏదైతే మూల సిద్ధాంతం ఉందో ఆ పార్టీది, ఆ విలువలు విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు నడిపారా లేదా అనే దాని మీద మనం క్లుప్తంగా 4 ముక్కలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆయన 2019కు ముందు పాదయాత్రకు వెళ్ళారు, ప్రజలు ఆదరించారు. సరే, ఆయనకి ప్రజలు ఒక్క అవకాశం అని చెప్పి ఇచ్చారా, లేదంటే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి లాగా పరిపాలన చేస్తారని చెప్పేసి అనుకున్నారా, లేదంటే మీడియా హైప్ చేసిందా, లేదంటే ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీ పనిచేసిందా, కారణం ఏదైనా కానీ ఆయన 175 స్థానాలుగా 151 స్థానాల్లో బలమైనటువంటి నేతగా, ముఖ్యమంత్రిగా 2019లో ఛార్జ్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం జరిగింది? విలువలు, విశ్వసనీయత, ఈ రెండింటిని బేస్ చేసుకొని ఆయన చేసినటువంటి విలువలు ఏంటి, విశ్వసనీయత తీసుకుంటే ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ఏంటి? ప్రధానంగా పాదయాత్రలో మద్యపాన నిషేధం ప్రధానమైనటువంటి హామీ. మద్యపాన నిషేధం, ప్రత్యేక హోదా, సిపిఎస్ రద్దు, ఆంధ్రప్రదేశ్లో డీజిల్ పెట్రోల్ రేట్లు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు ఉన్నాయి, నేను తగ్గిస్తాను. ఎలక్ట్రిసిటీ ఛార్జీలు ఏ రాష్ట్రంలో లేనంత ఎక్కువగానే నేను తగ్గిస్తాను. ఇలా దాదాపుగా ఒక 140-150 హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, వీటిలో నేను ప్రధానం 3 మనం తీసుకున్నాం. ఏది? ప్రత్యేక హోదా, తర్వాత సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం. వీటిని తీసుకున్నాం. మిగతా ఏంటి? ఎలాగో ఆయన ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచుకుంటూ పోయారు, ట్రూ అప్ ఛార్జీలు అని భారం వేశారు. పెట్రోల్ డీజిల్ రేట్లు అలానే ఉన్నాయి, తగ్గించలేదు ఆయన ఇంకా పెంచుకుంటూ పోయారు. ఇవి కాకుండా ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా చేశారు. ఏం చేశారు? మద్యపాన నిషేధం అని చెప్పి లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారు, ప్రజల ప్రాణాలు తీశారు, 30,000 మంది చనిపోయారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దేశం మొత్తం డిజిటల్ కరెన్సీ తోటి పేమెంట్స్ జరుగుతుంటే నాకు కరెన్సీ కావాలని చెప్పేసి అన్నారు. మరి ఆ డబ్బంతా ఏమైపోయింది? మహిళల్ని నిలువున వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అనకుండా ఉండలేరు. 2, ప్రత్యేక హోదా. యువతను యూనివర్సిటీలకి, కాలేజీలకి వెళ్ళి వాళ్ళలో ఉద్యమ స్ఫూర్తిని నింపి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా లేకపోతే మనకి బతికే లేదు, అది సంజీవుని లాంటిదని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అది దేవుడి దయ్యా అని చెప్పారు. అంటే యువతని, విద్యార్థుల్ని అడ్డపోటు, నిలువుపోటు, అన్ని పోట్లు పొడిచారు. ఇక 3 సిపిఎస్ రద్దు. ఉద్యోగులకి అదంతా 15 రోజులు అయిపోద్ది అన్నాడు ఎలక్షన్ ముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత జీతాలు 1వ తారీఖు మాకు ఇవ్వండి మొర్రు అని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నటువంటి ఉద్యోగులు మనం చూసాం. 1వ తారీఖు జీతాలు ఇవన్నా చాలు, మాకు ఇంకేం వద్దు, మాకు సిపిఎస్ రద్దు వద్దు, మాకు డిఏలు వద్దు, టీఏలు వద్దు, పిఆర్సీలు వద్దు, ఏం వద్దన్నా మాకు 1వ తారీఖు జీతాలు ఇస్తే చాలు అనే పరిస్థితికి ఉద్యోగులు తీసుకొచ్చారు. ఈ 3 ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ 3 విశ్వసనీయత, విలువలు అని ఆయన ఏదైతే మూల సిద్ధాంతం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టారో ఈ 3కి ఉన్నాయా లేవా? విశ్వసనీయత అంటే ఎక్కడున్నాయి? మరి ఏది విశ్వసనీయత? విలువలు అన్నారు. ఏంటి విలువలు? జర్నలిస్టులు అరెస్ట్ చేయటం, అర్ధరాత్రి పూట మహిళల్ని ఇళ్లలోకి పోయి, బెడ్రూమ్లోకి పోయి పోలీసుల చేత భయపెట్టడమా? అమరావతికి సంబంధించిన మహిళా రైతుల్ని తీసుకెళ్ళి పోలీసుల బూట్లతో తన్నించడం విలువలా? రాజధాని అమరావతి అని చెప్పి ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రకటించి ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయన ఒప్పుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పి ప్రకటించడం అనేది విశ్వసనీయత? ఇవా విలువలు? అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి 2019 ఎలక్షన్కి ముందు నేను ఒక ఛానల్ హెడ్గా ఉండి వెళ్ళాను. పిలిస్తే, వాళ్ళు ఆహ్వానిస్తే హైటీకి పిలిస్తే ఆయన చెప్పినటువంటి మాటలకి నేను కూడా ఇన్స్పైర్ అయ్యా. అనేక మంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు నేను కూడా ఉన్నా. విలువలు, విశ్వసనీయత కూడినటువంటి అవినీతి రహిత పాలన కావాలని కోరుకుంటున్నాడు. నిజంగా ఇతను యంగ్స్టరు, ఒక ఉడుకు రక్తం, ఏదో చేస్తాడు అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళలో నేను కూడా ఉన్నా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు గారి ఫిలిం సిటీకి వెళ్ళి పాదయాత్రకు ముందు మీ సపోర్ట్ కావాలని చెప్పేసి అడిగితే ఆయన ఇస్తానని చెప్పారు. ఏం చెప్పారో తెలియదు. మొత్తం మీద ఆయన ఆశీస్సులు తీసుకొని వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? అదే రామోజీ గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు పంపించారు కదా. మరి ఏంటి విశ్వసనీయత ఏంటి, విలువలు ఏంటి?
దానికి ఉండాలి కదా విశ్వసనీయత. మీ మూల సిద్ధాంతం ఏంటి? విశ్వసనీయత, విలువలు. అవును. దానికి ఏమైనా సరే మీ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతానికి అనుగుణంగా 2019 నుంచి 2024 వరకు చేశారా? చెయ్యలేదు అని చెప్పేసి నేను చెప్పడం కాదు, సొంత చెల్లెలు చెప్తుంది షర్మిల గారు. అందుకే ఆవిర్భావ దినోత్సవం ఘనంగా కాదు, దీనంగా అత్యంత ఘోరంగా దీనంగా నడిచింది ఆంధ్రప్రదేశ్లో. కొన్ని చోట్ల అసలు సెలబ్రేషన్స్ లేవు, కొన్ని చోట్ల అసలు సెలబ్రేషన్స్ లేవు, సీనియర్సే కనిపించట్లేదు, లీడర్లే కూడా కనిపించట్లేదు. అంటే ఈ మాట ఒక జర్నలిస్ట్గా నేను ఎందుకు అంటున్నానంటే బాధగా అంటున్నా. ఆయన మీద నాకేం కోపం లేదు, ఎవరి మీద లేదు కోపం. ఎవరి మీద లేదు. కొత్త పార్టీలు రావాలి, కొత్త లీడర్లు రావాలి, సమాజానికి న్యాయం జరగాలి అని ఏ జర్నలిస్ట్ అయినా కోరుకుంటారు. ఈయన నమ్మి సీఎం చేస్తే ప్రజలకు ఏం చేశారు? పార్టీ మూల సిద్ధాంతం ఏమైపోయింది? మూల సిద్ధాంతం? ఇప్పుడు నేను చెప్పిన కొన్ని పాయింట్లు ఇంకా చాలా ఉన్నాయి. సో ఇప్పటికైనా సరే మూల సిద్ధాంతానికి కట్టుబడి మీరు ప్రజల్లోకి వస్తే, మీరే కాదు అనేక మంది రావాలి, పార్టీలు పెట్టాలి, వచ్చి ప్రజలకు న్యాయం ఎవరో ఒకరు చేస్తారని ఎదురు చూస్తున్నారు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు ఇప్పుడు అనేది విలువలు విశ్వసనీయతతో కూడిన నాయకుడు వస్తున్నారని చెప్పి పొలోమని ఓట్లేస్తే ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేశారు? మూల సిద్ధాంతాన్ని పక్కన పెడితే ఎవరు నెక్స్ట్ వచ్చే పార్టీలు ఎట్లా నమ్మాలి, నెక్స్ట్ వచ్చే లీడర్లు ఎట్లా నమ్మాలి ప్రజలు? సో కాబట్టి ఆవిర్భావ దినోత్సవం అనేది చాలా కేవలంగా జరిగిందని చెప్పి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.